అల్జీమర్స్ వ్యాధి గురించి అందరికీ తెలుసు. షార్ట్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన మతిమరుపు సమస్య. ఓ అధ్యయనం ప్రకారం ఈ వ్యాధి బారిన పడిన వారు కుటుంబ సభ్యుల పేర్లను సైతం మర్చిపోతారట. ఈ వ్యాధి వల్ల వ్యక్తుల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయట. మతిమరుపు వ్యాధి ముదిరే కొద్దీ ఆలోచన శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం తగ్గుతుందట. అయితే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల ద్వారా ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉందట. ఇంతకీ ఏ ఆహారం తీసుకుంటే అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అల్జీమర్స్ ప్రమాదాన్ని వీటితో తగ్గించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైన వాటిని చేర్చుకోవటం ద్వారా అల్జీమర్స్ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, పాలు, పెరుగు, అవిసెలు, బాదం, జీడిపప్పు తదితరాల్లో ఇవి అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అరటి తదితర తాజా పండ్లు సైతం మతిమరుపును దూరంగా ఉంచుతాయని చెబుతున్నారు. వ్యాయామంతో మెదడుకు పదును పెట్టే ఆటలను అలవాటు చేసుకోవటం మంచిది. రోజు వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా పెరిగి అల్జీమర్స్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. తినకూడని ఆహార పదార్థాలు: రెడ్ మీట్లో ఐరన్ ఎక్కువ. ఇది ఆరోగ్యానికి మంచిదే, కానీ అతిగా తినడం వల్ల మెదడులో వయస్సును పెంచే గ్రంథి యాక్టివ్ అవుతుంది. చక్కెర పదార్థాలు: పిండి పదార్థాలు, చక్కెర అతిగా తీసుకునే వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు 4 రెట్లు అధికమని పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి అలాంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. నూనె పదార్థాలు: నూనెలో బాగా వేయించిన ఫుడ్ వల్ల కూడా అల్జీమర్స్ ఏర్పడతాయి. వీటిలో బీటా అమైలాయిడ్ అనే విషతుల్య ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయట. వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేయని కూరగాయలు, పండ్లు తదితర ఆహారాల వల్ల కూడా అల్జీమర్స్ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటిపై ఉండే పురుగుమందుల అవశేషాల వల్ల మెదడుకు ముప్పు పెరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.